నమస్తే, తెరచాటు రాజకీయానికి స్వాగతం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తవుతుంది. మరో 2 ఏళ్లలో ఎలాగో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. ఆలోపే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీనికి ప్రధాన కారణం విపక్ష నేత చంద్రబాబు పొత్తుల పేరుతో రాజకీయాన్ని టర్న్ చేస్తుండడమే అంటున్నారు పరిశీలకులు. దాంతో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జట్టు కడితే తమకు ఇబ్బంది అన్న తరహాలో వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. పొత్తులు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేరా అని ప్రశ్నిస్తోంది. అసలు చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటే తమకు వచ్చిన నష్టమేంటో మాత్రం వైసీపీ చెప్పలేకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలొస్తే అధికార పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకోవడం సహజం. అధికార పార్టీ బలహీనంగా ఉంటే అది కూడా వేరే పార్టీలతో కలిసి పోటీ చేయడం కూడా అంతే సహజం. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాల పొత్తులపై వాటికన్నా అధికార పార్టీ వైసీపీ ఎక్కువగా మాట్లాడుతోంది. టీడీపీ జనసేన పొత్తు గురించి మంత్రులు మాట్లాడని రోజు లేదని చెప్పాలి. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, సింహం సింగిల్గానే వస్తుందని సినిమా డైలాగులు వల్లిస్తూ టీడీపీ జనసేన తమ పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా 2014లో పొత్తు పెట్టుకున్నారు. అప్పట్లో జనసేన నేరుగా బరిలోకి దిగకపోవడంతో టీడీపీకి మద్దతిచ్చింది. దీంతో టీడీపీ ఏపీలో 10 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్లకు 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఈ 2 పార్టీలు నష్టపోయాయి. ప్రస్తుతం తిరిగి టీడీపీ జనసేన పొత్తులపై ప్రచారం జరుగుతున్నా జనసేన మాత్రం ఇంతవరకు నిర్ణయం వెల్లడించలేదు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో ప్రకటించారు. దీంతో టీడీపీ జనసేన పొత్తు ఖాయమనే నిర్ణయానికి వైసీపీ వచ్చేసినట్లు కనిపిస్తోంది. అప్పటి నుంచి చంద్రబాబు, పవన్ పై అధికార పక్ష నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికీ చంద్రబాబు పవన్ ను కలిసి రావాలని కోరుతూనే ఉన్నారు. చంద్రబాబు వినతిపై పవన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయినా వైసీపీ దాడి మాత్రం ఎక్కడా ఆగడం లేదు. తారక మంత్రం చదివినట్లు అధికార పార్టీ నాయకులు రోజూ పొత్తుల స్మరణ చేస్తూనే ఉన్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రతిపక్షాల పొత్తుల గురించి వైసీపీ ఎందుకు ఆరాటపడుతుందో అర్థం కావడం లేదన్న చర్చ మొదలైంది. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న పొత్తుల వ్యాఖ్యలు, వాటిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు కాషాయ నేతల్ని చికాకు పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపు పవన్ కళ్యాణ్ తమకు గుడ్ బై చెప్పడం ఖాయమనే అంచనాకు వచ్చేసిన బీజేపీ నేతలు అందుకు ప్రిపేర్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ జనసేన మధ్య 2014 తర్వాత మరోసారి పొత్తుకు రంగం సిద్ధమవుతోంది. కలిసొచ్చే ప్రతిపక్షాల్ని కలుపుకుని ఎన్నికలకు వెళతామని చంద్రబాబు ఆఫర్లు ఇస్తుంటే అద్భుతం జరగొచ్చంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో నష్టపోయిన వైసీపీ 2019 నాటికి వారిద్దరూ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి తాము అత్యధిక మెజారిటీతో గెలిచామని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు మరోసారి వారిద్దరూ పొత్తు పెట్టుకుంటే 2014 ఫలితాలు రిపీట్ అవుతాయనే భయం వైసీపీలో పెరుగుతుందేమో అన్న చర్చ మొదలైంది. వైసీపీ అధినేత జగన్లోనూ అదే భయం ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో జిల్లాల టూర్లో సైతం జగన్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
ఏదేమైనా ఎన్నికలకు 2 ఏళ్ల ముందే టీడీపీ జనసేన పొత్తుపై జరుగుతున్న ప్రచారం ప్రయత్నాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. మన దేశంలో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీలు చేయడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. రాజ్యాంగపరంగా చూసినా ఇది తప్పు కాకపోగా ఆనవాయితీ కూడా. కానీ వైసీపీ మాత్రం ఎక్కడ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయో అన్నంతగా బెంబేలెత్తిపోతోంది. దీంతో వైసీపీ భయంపై రాష్ట్రంలో పెద్ద చర్చే జరుగుతోంది ఇప్పుడు. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ అలర్ట్ అయితే అక్కడ అధికార పార్టీ హడావుడి చేయడం మొదలుపెట్టింది. రాహుల్ గాంధీని రప్పించి హస్తం పార్టీ వరంగల్ వేదికగా హల్చల్ చేస్తే మరుసటి రోజే మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు విపక్షాల కార్యక్రమాలు చేపడుతున్న ప్రాంతాల్లో ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు వరుస పర్యటన చేస్తూ ప్రతిపక్షాలపై ఎందుకు విరుచుకుపడుతున్నారు? ప్రతిపక్షాల దూకుడుతో గులాబీ నేతల్లో కాన్ఫిడెన్స్ తగ్గుతుందా? అసలేం జరుగుతుందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా తయారయ్యాయి. ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. అవినీతి ఆరోపణలు కూడా చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా అధికార పార్టీపై విమర్శన అస్త్రాలు సంధించారు. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు గులాబీ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేయడంతో టీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రతిపక్షాలను తూర్పారపట్టే విషయంలో గులాబీ దళం రూట్ మార్చింది. ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలపై టీఆర్ఎస్ భవన్లోనూ, ఇటు టీఆర్ఎస్ ఎల్పీలోనూ ప్రెస్ మీట్స్ పెట్టి ఎండగడుతూ వస్తున్నారు. ప్రస్తుతం అది కంటిన్యూ చేస్తూనే మరి కొత్త వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు క్షేత్రస్థాయికి వెళ్లి విమర్శలు చేస్తుంటే పార్టీ కార్యాలయంలో కూర్చుని ప్రెస్ మీట్లకు పరిమితం కావద్దని గులాబీ బాస్ ఆదేశాలు ఇచ్చారట. ప్రతిపక్షాలు ఎక్కడైతే సభలు నిర్వహించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారో అక్కడే కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఇప్పుడు మంత్రులు నియోజకవర్గాల బాట పట్టారు. ఆ క్రమంలో ఎక్కడైతే ప్రస్తుతం ప్రతిపక్షాలు హల్చల్ చేస్తున్నాయో అక్కడే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నానా హడావిడి చేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్కు వచ్చి వెళ్లిన తెల్లారే కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. పరకాలలో సభ నిర్వహించి రాహుల్పై ఘాటైన విమర్శలు చేశారు. ఇక మంత్రి హరీష్ రావు సైతం ఉమ్మడి వరంగల్లోని భూపాలపల్లి వెళ్లి ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. మరోవైపు బీజేపీ నేతలు పర్యటిస్తున్న ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలోని నారాయణపేటలో పబ్లిక్ మీటింగ్కు అటెండ్ అయిన కేటీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. ఇలా గ్రౌండ్ లెవెల్లోనే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు గులాబీ నేతలు. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ స్పీడ్కి బ్రేకులు వేసేలా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అటు పార్టీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు నిత్య పర్యటనలతో జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట గులాబీ నేతలు. మరి ప్రజల్ని ఇంప్రెస్ చేసే పార్టీ ఏదో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్ద సంఖ్యలో ఉన్న సలహాదారులు, వారికి లక్షల్లో ఇచ్చే జీతభత్యాలు సీఎం జగన్కు కలిసి రావడం లేదు. కొత్త ఆలోచన పేరుతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ఎప్పటికప్పుడు కోర్టులో బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కోర్టు ముట్టుకేలతో జగన్ సర్కార్ తలకి బొప్పి కడుతుందనే చెప్పాలి. గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగుల దగ్గర నుంచి 3 రాజధానుల వరకు ఇదే తంతు నడుస్తోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బదనం అవుతూనే ఉంది. దాంతో ఒకవైపు సలహాదారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయా కేసులు చూస్తున్న లాయర్లపై కూడా వైసీపీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, అమరావతి భూ కుంభకోణం, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తల్లుల ఖాతాల్లో వేయడం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, 3 రాజధానుల వ్యవహారం ఇలా 1, 2 కాదు. ఏ విషయం తీసుకున్నా వైసీపీ ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆయా అంశాలకు సంబంధించి విపక్ష నేతలు, ప్రజా సంఘాలు నేరుగా హైకోర్టు మెట్లు ఎక్కడం, అక్కడ వారికి అనుకూలంగా తీర్పులు రావడం పరిపాటిగా మారిపోయింది. మరోవైపు ఏపీలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా బలమైన మీడియా మోహరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాగానే జగన్ సర్కారుకు షాక్, జగన్ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు అంటూ కథనాలు వెలువరిస్తున్నాయి. ఆయా మీడియాలపై వైసీపీ నేతలు ధ్వజమెత్తడం కామన్ గా మారిపోయింది. అదలా ఉంటే మరి 3 రంగుల్లాంటి కేసులను వదిలిపెడితే కీలకమైన కేసుల్లో కూడా ప్రభుత్వ లాయర్లు ప్రభుత్వ నిర్ణయాలను న్యాయమూర్తులకు ఎందుకు వివరించలేకపోతున్నారు? అసలు ఈ ఏజీలు, పీపీలు సీరియస్ గా ఉన్నారా లేదా? ఇది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు వస్తోన్న సందేహాలు. వరుసగా అన్ని కేసుల్లోనూ వ్యతిరేకంగా తీర్పులు రావడంతో కొంతమంది వైసీపీ నేతలైతే మైండ్ బ్లాంక్ అయి ఏకంగా న్యాయమూర్తులపైనే అవాకులు చెవాకులు పేరడం, అది సీబీఐ కేసులకు దారితీయడం కూడా తెలిసిందే. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఇష్టం లేని వారు కోర్టును ఆశ్రయించే హక్కు వారికి ఉంది. అయితే ప్రభుత్వ పరంగా తాము తీసుకున్న నిర్ణయం ప్రజల క్షేమం కోసమే అంటూ కోర్టులను ఒప్పించాల్సిన బాధ్యత పాలకులదే. మరి ఈ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడ్వకేట్ జనరల్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు అన్ని కేసుల్లోనూ ఎదురుగాలి వీస్తోంది? కేసు ఫైల్ చేసినప్పుడే వారికి అందులో విషయం ఎంతుందో తెలుస్తుంది కదా. సీనియారిటీ ఉన్న లాయర్లకు కేసు నిలబడుతుందా లేదా అన్నది ఎవరూ చెప్పనక్కర్లేదు. మరి ముందుకు వెళ్లాలా వద్దా అని వారు సీఎంకు చెప్పడానికి భయపడుతున్నారా అన్నది అసలు ప్రశ్న. ఆ క్రమంలో ఏపీలో ఎప్పటిలాగే జగన్ సర్కార్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు బెయిల్ మంజూరైంది. మరి ఇంత కష్టపడి నారాయణ దంపతులను హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలించి రిమాండ్కు పంపలేకపోవడానికి కారణమేమిటంటే ప్రభుత్వ లాయర్ల డొల్లతనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ కేసులో అదే బయటపడింది. నారాయణ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పక్కా ఆధారాలతోని అరెస్ట్ చేశామని చిత్తూరు ఎస్పీ చెప్పారు. వాస్తవానికి 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేశారు. ఎఫ్ఐఆర్లో మాత్రం నారాయణ విద్యాసంస్థల చైర్మన్గా ప్రస్తావించారు. దానిపై నారాయణ లాయర్లు పక్కా ఆధారాలు చూపడంతో పోలీసులు ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయ్యారంటూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఆ క్రమంలో పోలీసుల సంగతి అలా ఉంచితే లాయర్ల సంగతేమిటి? అసలు కేసు నిలబడుతుందా లేదా అన్నది చూడాలి కదా. అసలు ఈ లాయర్లు జగన్ సర్కార్ను బద్నాం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. వారి కోపానికి కూడా కారణముంది. ఈ 3 ఏళ్లలో చాలా తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి సీఎంతో సహా యంత్రాంగానికి తలనొప్పిగా తయారయ్యాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి మాట వినడు అనిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు
అది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందా లేదా అన్నది ముందే చూడాలి. ఒకవేళ వచ్చినా ఢీకొందాం అనుకున్నప్పుడు మంచి లాయర్లను పెట్టుకోవాలి. లేదంటే తన వ్యవహార శైలిని మార్చుకుని న్యాయ వ్యవస్థతో ఘర్షణకు దిగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలా కాకపోతే వ్యతిరేకుల వద్ద ప్రజల్లో పలచనవడం తప్పదు. మరి జగన్ తన లాయర్లను మార్చుతారో తనను తాను మార్చుకుంటారో చూడాలి. రాహుల్ గాంధీ టూర్ సక్సెస్తో ఉత్సాహంగా ఉన్న టీ కాంగ్రెస్ నేతలు ఇదే ఊపులో మరో సభకు సిద్ధమవుతున్నారా? ఈ సభకు ప్రియాంక లేదా రాహుల్ గాంధీలో ఒకరు రానున్నారా? వరుస సభల ద్వారా అదే వేవ్ను కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోందా? నెక్స్ట్ సభ కాంగ్రెస్ ఎక్కడ పెట్టబోతోంది? వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ పెట్టిన ఆ పార్టీ నెక్స్ట్ దేనిపై ఫోకస్ చేయనుంది? టీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా కాంగ్రెస్కు టార్గెట్ అవ్వబోతుందా? దీనికి సంబంధించిన వివరాలు ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాహుల్ గాంధీ 2 రోజుల పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ మంచి జోరు మీద ఉంది. రాహుల్ టూర్ సక్సెస్ కావడంతో నేతల్లో జోష్ కనిపిస్తోంది. అయితే ఇదే ఊపును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఇందుకు వచ్చే 2-3 నెలల్లో మరో భారీ బహిరంగ సభ పెట్టాలని చూస్తున్నారట. మొన్నటి వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ చేసినందున నెక్స్ట్ సభ నిరుద్యోగం లేదంటే గిరిజన సమస్యలపై పెట్టాలని ఆలోచిస్తున్నారు తెలంగాణ హస్తం నేతలు. నిరుద్యోగ సమస్య అయితే మహబూబ్ నగర్ లో, గిరిజన సమస్యలైతే ఆదిలాబాద్ లో సభ పెడితే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నారట. ఆదిలాబాద్ లో అయితే నిర్మల్లో సభ నిర్వహణ బాధ్యతలు మోయడానికి మహేశ్వర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ ప్రసంగంపై ప్రజల్లో మంచి పాజిటివ్ టాక్ రావడంతో కాంగ్రెస్ బలపడుతుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇదే హైప్ను కొనసాగించాలని హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ప్రజల నుంచి స్పందన రావడం లేదని, అదే ఏఐసీసీ స్థాయి నేతలు వస్తే ప్రజలు స్పందన మరో రకంగా ఉంటుందని టీ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే నెక్స్ట్ సభకు మళ్లీ రాహుల్ గాంధీ లేదంటే ప్రియాంక గాంధీలను పిలవాలని భావిస్తున్నారు. మొన్నటి పర్యటన సక్సెస్ కావడంతో రాహుల్ గాంధీ మరో 2 నెలల్లో తెలంగాణకు వస్తానని పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే ఆలోపే ప్రియాంక గాంధీని రాష్ట్ర పర్యటనకు పిలవాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు రాహుల్ గాంధీ టూర్ సక్సెస్ కావడంతో బీజేపీకి కౌంటర్గా కాంగ్రెస్ మరో సభ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ బీజేపీ మీటింగ్కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నడ్డా అటెండ్ అయ్యారు. ఇక ఈ నెలలో మరో మీటింగ్ పెట్టి అమిత్ షాను పిలవాలని బీజేపీ నేతలు చూస్తున్నారట. దీంతో అలర్ట్ అయిన టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే నెక్స్ట్ సభపై ఫోకస్ పెట్టారంటున్నారు. ప్రజల చూపు కాంగ్రెస్ నుంచి మరలకుండా ఏం చేయాలనే దానిపై ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అనేక అంశాలపై టీపీసీసీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఫోకస్ బీజేపీ వైపు మళ్లకుండా ఉండేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారట పార్టీ నేతలు. ఏది ఏమైనా ఇదే వేవ్ను ఒక 3-4 నెలలు కొనసాగిస్తే కాంగ్రెస్కు బలమైన క్యాడర్ తయారవడమే కాకుండా పార్టీలో చేరికలు బాగా పెరుగుతాయని తెలంగాణ హస్తం నేతలు భావిస్తున్నారట. రాహుల్, ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటనలు ఖరారైతే దూకుడుగా కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదని టీ కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో. ఇది వాల్టి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.